హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు మీకు ఈ డ్రెస్ చూపిస్తున్నాను కదండీ! ఈ డ్రెస్ కటింగ్ అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇది 36 సైజు. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అండి. అలాగే నడుము వచ్చేసి 35 ఇంచీలు. హిప్ లూజ్ వచ్చేసి 40 సైజు. ఈ కటింగ్ అనేది ఇప్పుడు వీడియోలో పోస్ట్ చేశానండి. చూడండి, వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతది. ఇగోండి నెక్, షోల్డర్ ఎంత పెట్టుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్తానండి. ఇగోండి బ్యాక్ నెక్ ఎంత డీప్ పెట్టేసుకోవాలి, అలాగే ఫ్రంట్ నెక్ ఇలాగా ముందుని లేస్ లాగా ఇట్లా వచ్చిందనుకోండి, ఈ వర్క్ వచ్చేటప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేయాలని చెప్తాను. అయితే స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోని ఇప్పుడు వచ్చేసి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. అయితే నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులు తీసేసుకోవాలండి. వచ్చేసి 2.5, మిగతాది షోల్డర్ కింద ఉంచేయండి. అదే 6 ఇంచులు చెంగడౌన్ పెట్టేసుకొని ఇలాగా స్ట్రైట్గా ఎల్ షేప్లో గీసేసుకొని కార్నర్లోన ఎల్ షేప్లో గీసుకుంటాం కదండి, అక్కడ కార్నర్లో 1.5 పెట్టేసి రౌండ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసేది ఏంటంటే చెస్ట్ లూజ్ 9 ఇంచులు మార్క్ చేశానండి. ఇది 4 లేయర్స్ కదండి ఫోల్డింగ్ చేస్తాం కదా, 36 కాబట్టి 9 ఇంచెస్ కండి. అలాగే నడుము లూజ్ వచ్చేసి 8.5 అనమాట. హిప్ లూజ్ వచ్చేసి 10 ఇంచీలు, అంటే ఇది 40 కాబట్టి 10 ఇంచీలు పెట్టేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ స్కేల్తో ఇట్లా గీసేసుకోండి, షేప్ వచ్చేటట్టుగా ఇట్లా గీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కూడా 2 ఇంచెస్ అనేది పెట్టేసుకోవాలి. ఇగోండి చూడండి, మీకు అర్థమవుతుందండి. ఇగోండి ఈ విధంగా అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఖర్చు అనమాట. ఖర్చుకి వచ్చేసి 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టేసుకోండి. ఇక్కడ హిప్ దగ్గరికి వచ్చేసరికి 1 ఇంచ్ మాత్రమే ఉంచుకోవాలండి. చెస్ట్ దగ్గర, నడుము దగ్గర 2 ఇంచులు పెట్టేసుకొని హిప్ దగ్గర 1 ఇంచ్ ఉంచామనుకోండి, ఆ 1 ఇంచ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట కట్స్ కుట్టేటప్పుడు. స్టిచ్చింగ్ వీడియో తర్వాత క్లారిటీతో పెడతానండి, చూడండి. ఇదైతే కటింగ్ వీడియో. అయితే పైన మనము 10 ఇంచెస్కి మార్క్ చేసాం కదండి, దానికి 2 ఇంచులు కలిపి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడట అంచులాగా వచ్చింది కదండి, అక్కడ 12 ఇంచులకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసేసుకోండి. అంటే చెస్ట్ లూజు, నడుము లూజు అన్నీ కరెక్ట్గా మనం మార్క్ చేసామా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఒకసారి చూసేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఫ్రంట్ చూసారా, ఫ్రంట్ వచ్చేసి ఈ మోడల్ అనమాట. అంటే దీనికి ఈ అంచు వచ్చింది, ఇట్లా క్లాత్ అనేది ఇక్కడ వేయాలి డిజైను. అయితే ఈ డిజైన్ వేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇగోండి ముందుగానే కట్ చేసేయకూడదండి. నెక్ డిజైన్ గీసేసుకొని అయితే ఉంచేసుకోండి. ఇగోండి ఫ్రంట్ బ్యాక్ 2 ఫస్ట్ అయితే ఇట్లా కట్ చేసేయాలి. ఈ నెక్ మాత్రం కట్ చేయకూడదండి. నార్మల్గా ఇలా క్లాత్ మాత్రమే కట్ చేసేసుకోవాలండి ఫస్ట్. తర్వాత ఏ క్లాత్కి ఆ క్లాత్కి డివైడ్ చేసేసుకోవాలి. బ్యాక్ది బ్యాక్, అలాగే ఫ్రంట్ది ఫ్రంట్ తీసేసుకొని అప్పుడు ఫ్రంట్ నెక్ మళ్ళీ బ్యాక్ నెక్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ కట్స్ చిన్న చిన్నవి ఇలా కట్స్ పెట్టేసుకోండి. ఇలా కనుక మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇది ఆదిది మన దగ్గర లేకపోయినా సరే సింపుల్గా కుట్టేయవచ్చండి, చాలా ఈజీగా కుట్టేయవచ్చు అనమాట. ఇక్కడ నెక్ దగ్గర కూడా చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, చిన్న షోల్డర్కి కిందికి డౌన్గా ఒక 1/4 ఇంచ్ క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. భుజాలు అనేవి జారవండి, కరెక్ట్గా ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇగోండి బ్యాక్ సైడ్ ఫస్ట్ ఫ్రంట్ తీసేసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ సేమ్. అయితే పై క్లాత్ కంటే కింద క్లాత్ 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టుగా చూసేసుకోండి. ఎందుకంటే పైన కిందని అంచు వచ్చింది కాబట్టి మనం ఫోల్డింగ్ చేయము, కిందనైతే ఫోల్డింగ్ చేయాలి కదా, అందుకోసము. సేమ్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసి బ్యాక్ పార్ట్ అనేది ఇలా కట్ చేసేయండి. తర్వాత లో కటింగ్ తీసేసుకోవాలండి. ఇప్పుడు లో కటింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇప్పుడు అయిపోయింది కదా, ఇక్కడ కట్స్ కూడా మనం మళ్ళీ పెట్టేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ది పెట్టాం కదండి, ఇప్పుడు బ్యాక్ది కూడా పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ లో కటింగ్, ఈ ఫ్రంట్ దానికి ఇగోండి బ్యాక్ సైడ్కి తీసేసి ఈ ఫ్రంట్ది లో కటింగ్ అనేది ఇలాగ తీసేయండి. ఇలాగ ఒక 1/2 ఇంచ్ వరకు లో కటింగ్ తీసేసినాక సో ఫ్రంట్ నెక్ అనేది 6 ఇంచులు అనేది డౌన్ పెట్టేసి అలాగే బ్యాక్ సైడ్ కూడా డౌన్ పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ది అనమాట. 6 ఇంచులు డౌన్ పెట్టేసుకొని ఫస్ట్ ఇగోండి ఎల్ షేప్లో ఇట్లా గీసేసుకోండి. ఇది కూడా నార్మల్గా స్క్వేర్ నెక్కేనండి, బ్యాక్ సైడ్ది స్క్వేర్ నెక్కే కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి చూసారు కదా, ఇందాక అంచు వచ్చింది కదండి లేస్ లాంటిది, అది జాయింట్ చేసేసాక నెక్ అనేది మనం స్టిచ్ చేయాలి. అది స్టిచ్చింగ్ వీడియో తర్వాత పెడతానండి, అప్పుడు చూద్దరు. అయితే ఇది కటింగ్ వీడియో మాత్రమే. ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ అనేది రౌండ్ అయితే ఇప్పుడు నేనైతే మార్క్ చేశాను, కానీ నార్మల్గా మీరు కొంచెం ఒక మూల అంటే ఈ విధంగా పెట్టేసుకున్నా పర్వాలేదు అనమాట. అయితే ఈ ఫ్రంట్ కొంచెం దింపమన్నారు. ఇగోండి ఈ విధంగా దింపాలంటే ఈ విధంగా దింపేసుకోండి.
వీళ్ళకి అంటే 36 అంటే కొంచెం హెవీ బాడీయే కాబట్టి కొంచెం నెక్ అనేది కిందకే పెట్టేసుకోవాలండి. బావుంటది. అయితే ఇగోండి ఈ లేస్ ఉంది కదండీ! ఈ లేసు ఎంత హైట్ ఇచ్చారో అంత పెట్టిస్తే బాగోదనమాట. అంటే హిప్ వరకు వచ్చేస్తే బాగోదండి. కొంచెం పైన కట్ చేసేయండి. జాయిన్ చేసేటప్పుడు చెప్పుతాను మీకు. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. మిగతా క్లాత్ తీసేసుకోండి. హ్యాండ్స్‌కి ఇట్లా 4 లేయర్స్ అనమాట వస్తాయి. 2 ఫోల్డింగ్ చేసేసుకోండి. కిందనైతే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుడతాం కదా! అందుకోసం ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. తర్వాత హైట్ తీసేసుకోండి. అంటే హ్యాండ్ హైట్ ఎంతుందో చూసుకోండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 12.5 ఇంచీలనమాట. అందుకోసం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని చూసుకోండి ఫస్ట్ క్లాత్ సరిపోతుందా లేదా? ఒకవేళ చాలకపోతే ఇలాగ కొంచెం క్లాత్‌ని మళ్ళీ ముందుకి ఇట్లా లాగండి. ఇట్లా లాగేసి కరెక్ట్‌గా సెట్ చేసేసుకోండి. ఈ విధంగా అనమాట. తర్వాత ఇగోండి నీట్‌గా మళ్ళీ మార్కింగ్ అనేది చేసేసి హైట్ అనేది కొలిచేసుకోండి. ఈ విధంగా 12.5కైతే ఇట్లా హైట్ ఖర్చు మళ్ళీ వేరేగా ఖర్చు జాయిన్ చేయాలి. 3.5 చంకదింపు పెట్టేసుకోండి. తర్వాతొచ్చేసి లూజ్ చూసేసుకోండి. ఈ లూజ్ వచ్చేసి ఇక్కడ 6 ఇంచీలండి. అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 9 ఇంచీలనమాట. ఇలా చూసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఈ విధంగా చూసేసుకొని ఇట్లా మార్క్ చేసేసుకొని ఈ షేప్ అనేది ఇట్లా ఇచ్చేయాలండి. తర్వాత ఖర్చు గురించనమాట. నెక్స్ట్ ఇలాగ కట్ చేసేయాలి. ఇప్పుడు మార్కింగ్ చేసే విధంగా కటింగ్ అనేది చేసేయండి. సో, ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఇది 36 అండి. ఈ కొలతలతోటి ఎవరికైనా ఒకవేళ కట్ చేయాలన్నా సరే మీరు మీ డ్రెస్‌ని కట్ చేసేసుకోవచ్చండి. చాలా నీట్‌గా వచ్చేస్తది. సింపుల్ అండి. ఎక్కువైతే దీనిలోన పని లేదు. నార్మల్‌గా కట్ చేసేయడమే. ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకోవడమే. కుట్టేటప్పుడు మీకు చూపిస్తానండి. అక్కడ ఫోల్డింగ్ గూడా ఎలా చేయాలని చెప్పేసి. తర్వాత పైన 2 లేయర్స్ ఉన్నాయి కదండీ! ఇవి ఓపెన్ చేసేసి ఇట్లా లో కటింగ్ అనేది ఒక 30 ఇంచ్ వరకు తీసేయండి. ఈ విధంగా. సో, ఇక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ వైపు రావాలన్నమాట. సో, ఇంతేనండి వీడియో. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.